ఉచితంగా వసతి భోజన సదుపాయం ఎక్కడంటే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి 18 ఉచిత షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లలో సుమారుగా 600 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ఆధార్ కార్డు చూపించి ఈ షెల్టర్లలో ఉచితంగా 6 నెలల వరకు ఉండవచ్చు. 6 నెలల తర్వాత కూడా పని దొరకకపోతే మరో 2 నెలల వరకు సడలిపోతుంది. ఆధార్ కార్డు లేకున్నా కూడా ఈ షెల్టర్లలో ఆశ్రయం పొందవచ్చు. ఉపాధి కోసం నగరానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన వారిలో ఆర్థిక స్తోమత లేక చాలా మంది రహదారులు వీధుల వెంట నిద్రిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి కుటుంబం లేని అనాథలకు స్వచ్ఛంద సంస్థలకు కలిసి జిహెచ్ఎంసి ఆశ్రయం కల్పిస్తుంది. బేగంపేటలో 2 షెల్టర్లు, లింగంపల్లి, అఫ్జల్ గంజ్, యూసుఫ్ గూడ, లింగంపల్లి, టపాచబుత్రా ప్రాంతాల్లో పురుషుల కోసం ఉప్పల్, దిల్సుఖ్ నగర్, గోల్నాకా ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహిళల కోసం షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్లలో ఉండే వారి గౌరవం, గోప్యత, భద్రతా పరమైన అన్ని సూచనలను అనుసరించి నడుపుతున్నారు. ఇక్కడ ఉండే నిరాశ్రయులకు నిర్వాహకులు నైపుణ్యాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ షెల్టర్లు తాత్కాలిక కష్టాల్లో ఉన్నవారికి స్వల్పకాలిక ఉపశమనం కల్పించడంతో పాటు వారు నూతన జీవితాన్ని ప్రారంభించడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రులు ఉన్న ప్రాంతాలలో ఈ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వారానికి 3 రోజుల్లో గాంధీ ఉస్మానియా వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలతో పాటు ఒంటరిగా ఒత్తిడితో బాధపడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పుట్టినరోజు వేడుకలతో పాటు జాతీయ పండుగలకు ఆటల పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.